ఈ హౌస్ వచ్చేసి మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిది. హలో మిత్రాన్స్, మేమైతే నిన్న నైట్ వైరా లక్ష్మీపురంకి అయితే వచ్చేసాం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా పొద్దున్నే లేచి గుడికి అయితే వెళ్తున్నాం, ఎందుకంటే శివరాత్రి కాబట్టి. ఇంకా అలా నడుచుకుంటూ గుడి దగ్గరకు అయితే వచ్చేసాం. ఇంకా చూసారు కదా, ఈ చింత చెట్టుకు కూడా లైటింగ్ అయితే పెట్టారు. ఇంకా అలా నడుచుకుంటూ లోపలికైతే వెళ్తున్నాం ఏటు దగ్గరికి స్నానం చేయడానికి. ఇక్కడ స్నానం చేయడానికి అయితే చాలా బాగుంది ఫెసిలిటీ. ఇక్కడ షవర్ లాంటివి కూడా కట్టించారు. గుడిని అయితే చాలా బాగా డెవలప్ చేశారు బట్టి విక్రమార్క గారు. ఇంకా స్నానం చేసి రెడీ అయితే అయినాం గుడి లోపలికి వెళ్ళటానికి. ఇంకా అలా నడుచుకుంటూ లోపలికి వెళ్తుంటే మన స్టార్ ఐటమ్ మిఠాయి కొట్లు కూడా కనపడ్డాయి. ఇంకా కొబ్బరికాయలు తీసుకొని అభిషేకం దగ్గరికి అయితే వచ్చేసాం. చాలా మంది భక్తులు అయితే ఉన్నారు. ఇంకా మేము కూడా అభిషేకం టికెట్ అయితే తీసుకున్నాం. ఇంకా స్వామికి అభిషేకం అయితే స్టార్ట్ అయింది, చాలా బాగా జరిగింది. ఇంకా దండం పెట్టుకొని గుడి లోపలికి అయితే వెళ్తున్నాం. ఇంకా అలా గుడి లోపలికి అయితే వచ్చేసాం. గుడి అయితే చాలా బాగా డెకరేట్ చేశారు, అసలు భూలోకంలో ఉన్న స్వర్గం లెక్క అయితే ఉంది. ఇంకా ఫస్ట్ తులసమ్మకి పసుపు కుంకుమేసి అయితే దండం పెట్టుకున్నాం. ఇంకా దండం పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి గుడి లోపలికి అయితే వెళ్తున్నాం. ఇంకా గుడి లోపలికి అయితే వచ్చేసాం. స్టార్టింగ్ లోనే వీరభద్ర స్వామి ఉంటారు. స్వామిని దర్శించుకున్నాక శివయ్య పార్వతీదేవిని కూడా దర్శించుకున్నాం. ఇంకా దుర్గమ్మ దేవిని కూడా దర్శించుకొని బయటకైతే వచ్చేసాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ప్రసాదాలు తీసుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడిప్పుడే చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు గుడికి. ఇంటికైతే వచ్చేసాం. ఇంట్లో టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారు. మా చిన్న మామ ఏమో పూరి కర్రీ చేస్తున్నారు, మా పెద్ద మామ ఏమో పూరి చేస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ వాళ్ళిద్దరికి హెల్ప్ చేస్తున్నారు. ఇంకా ఫైనల్లీ మన చేతికి అయితే టిఫిన్ వచ్చింది. ఇంకా టిఫిన్ తిని మళ్ళీ ఒకసారి తిరణాలకైతే వెళ్ళాం. అప్పుడైతే జనాలు చూడండి అసలు ఎంత మంది వచ్చారో, అసలు ఖాళీయే లేదు. అసలు ఇంకా గుడి దగ్గర చూడండి ఇసుకేస్తే రాలట్లేదు జనాలు. చాలా బాగా జరిగింది అనమాట తిరణాల ఇక్కడ. ఇంకా మేము ఇంటికి వచ్చి మళ్ళీ నైట్ కూడా వెళ్ళాము తిరణాలకి, దేవుడి కళ్యాణం చూడటానికి. అసలు నైట్ చూడండి తిరణాల ఎంత కలర్ఫుల్ గా ఉందో లైట్స్ తో. ఇంకా జైంట్ వీల్ కూడా ఎక్కేసాం. ఇంకా అలా దాని తర్వాత కళ్యాణం దగ్గరికి వెళ్ళిపోయాం. ఈ లోపు భరతనాట్యం ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. ఇంకా అలా ఆ ప్రోగ్రామ్ తర్వాత మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, నందిని మేడం గారు అయితే వచ్చారు కళ్యాణం దగ్గరికి. ఇంకా అలా ఫస్ట్ టైం సార్ని అయితే దగ్గర నుంచి చూశాను, అట్లనే షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాను. ఇంకా అలా దాని తర్వాత దేవుడి కళ్యాణం స్టార్ట్ అయింది, చాలా బాగా జరిగింది. దేవుడి కళ్యాణం చూడటానికి చాలా మంది భక్తులు అయితే వచ్చారు. దేవుడి కళ్యాణం అయిపోయాక మేమైతే ఇంటికి వచ్చేసాం. చలో ఉంటా బాయ్. ఫాలో నర్సిగాడు ఫర్ మోర్ వీడియోస్.